నాతో పాటు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మా సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ మల్లికార్జున్ గారు, నరసింహులు గారు, ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ అంకెల గారడి, మాటల గారడి తప్ప అందులోపల ప్రజోపకారమైనటువంటి పద్ధతులు ఏం లేవు. మరి ప్రభుత్వం ఎంతసేపు ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్స్ అయిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఒక మాట అనే విధంగా నడుస్తుంది. మరి ఎలక్షన్కు ముందు మనం అందరం చూసినాం, 6 గ్యారెంటీల పేరిట ప్రజల ఓట్లు దండుకోనికే మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే 6 గ్యారెంటీలు ఒక బాండ్ రూపంలో ఇచ్చి ఆ 6 గ్యారెంటీలను కూడా ఈరోజు నెరవేర్చలేదు. మనందరికీ తెలుసు 6 గ్యారెంటీలు మొదటిది అందులో మహాలక్ష్మి అనే ఒక గ్యారెంటీ పెట్టారు. ఆ గ్యారెంటీ లోపల 3 మళ్ళా సబ్ డివిజన్స్ ఉన్నాయి. మహాలక్ష్మి మహిళకు నెలకు 2500 ఇవ్వాలనేది ఒకటి, 500 గ్యాస్ సిలిండర్ ఒకటి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఒకటి. ఇవి 3 పెట్టారు. కానీ మనం అందరు చూడనికే ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్పిస్తే 2500 కానీ గ్యాస్ సిలిండర్ 500 కానీ మీరు ఎవరిని అడిగినా పబ్లిక్ మాకు వస్తలేదా అని చెప్తారు. ఎవరికి కూడా రాలేదు. మరి బడ్జెట్ ఇది 3వ బడ్జెట్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, కనీసం ఆ 6 గ్యారెంటీల కన్నా గ్యారెంటీ ఇస్తుంది అనేటువంటిది ఆశతో పబ్లిక్ ఎదురు చూస్తుంది. కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ, నాతో పాటు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మా సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ మల్లికార్జున్ గారు, నరసింహులు గారు, ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ అంకెల గారడి, మాటల గారడి తప్ప అందులోపల ప్రజోపకారమైనటువంటి పద్ధతులు ఏం లేవు. మరి ప్రభుత్వం ఎంతసేపు ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్స్ అయిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఒక మాట అనే విధంగా నడుస్తుంది. మరి ఎలక్షన్కు ముందు మనం అందరం చూసినాం, 6 గ్యారెంటీల పేరిట ప్రజల ఓట్లు దండుకోనికే మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే 6 గ్యారెంటీలు ఒక బాండ్ రూపంలో ఇచ్చి ఆ 6 గ్యారెంటీలను కూడా ఈరోజు నెరవేర్చలేదు. మనందరికీ తెలుసు 6 గ్యారెంటీలు మొదటిది అందులో మహాలక్ష్మి అనే ఒక గ్యారెంటీ పెట్టారు. ఆ గ్యారెంటీ లోపల 3 మళ్ళా సబ్ డివిజన్స్ ఉన్నాయి. మహాలక్ష్మి మహిళకు నెలకు 2500 ఇవ్వాలనేది ఒకటి, 500 గ్యాస్ సిలిండర్ ఒకటి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఒకటి. ఇవి 3 పెట్టారు. కానీ మనం అందరు చూడనికే ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్పిస్తే 2500 కానీ గ్యాస్ సిలిండర్ 500 కానీ మీరు ఎవరిని అడిగినా పబ్లిక్ మాకు వస్తలేదా అని చెప్తారు. ఎవరికి కూడా రాలేదు. మరి బడ్జెట్ ఇది 3వ బడ్జెట్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, కనీసం ఆ 6 గ్యారెంటీల కన్నా గ్యారెంటీ ఇస్తుంది అనేటువంటిది ఆశతో పబ్లిక్ ఎదురు చూస్తుంది. కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి హైదరాబాద్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ గారికి మరియు తోలేడు వేణుగోపాల్ గారికి, పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ గారికి, మా పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్ రెడ్డి గారికి, బీసీ జనరల్ సెక్రటరీ నరసింహులు గారికి అందరికీ పేరున నమస్కారం తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో 3,24,000 కోట్లకు ఆ బడ్జెట్ను ప్రకటించారు. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రకటించినట్టుగా అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారికి చెవులో పోగొట్టింది. ఎందుకంటే విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెంచడానికి కానీ ఎలాంటి కృషి చేయలేదు.
మరియు 6 గ్యారెంటీలకి అతి గతి లేదు. 6 గ్యారెంటీల ప్రస్తావనే లేదు. గత సంవత్సరం ఆర్థిక బడ్జెట్లో 56,000 కోట్లకి 6 గ్యారెంటీలకు ప్రకటిస్తే ఈ బడ్జెట్లో కేవలం 50,000కి కుదించారు. అంటే అందులో కోత పెడుతున్నారు. 6 గ్యారెంటీలలో అసలే అమలు కాలేవు. అందులో ఇప్పుడు 5,000 కోట్లకు కుదించారు. ఇందిరమ్మ ఇళ్లలో కోత విధించారు. అట్లాగే రైతులకు సంబంధించింది రైతు బంధు విషయం వస్తే గత ప్రభుత్వము సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రతి విడత వర్షాకాలం చినుకులు వచ్చే సమయానికే మన అకౌంట్లో నేరుగా పడేది. ఈ ప్రభుత్వం కూడా వేయకుండా 2 విడతలు ఎగ్గొట్టిన ప్రభుత్వం. అట్లాగే రైతు కూలీలకు మేము రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. అట్లనే కౌలు రైతులకు కూడా వ్యవసాయదారులు వాళ్ళ భూమున్న రైతులకి కాకుండా కౌలు రైతులకు కూడా మేము రైతులతో పాటుగా సమానంగా ఇస్తామని చెప్పి వాళ్ళను కూడా వంచిన ప్రభుత్వం. ఇట్లా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, వంచింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కోరుతూ గోపాలన్న గారికి మరియు మాజీ వైస్ ప్రెసిడెంట్ మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖరన్న గారికి మరి మల్లికార్జున గారికి మరి సుభాన్ గారికి మరి నరసింహ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి కారణం గత ప్రభుత్వం చేసిన హామీలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఉన్నాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైతే ఏవేవి ఇచ్చిందో 420 హామీలు కాకుండా వాళ్ళ 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిందో ఇప్పటి వరకు ఏవి కూడా నెరవేరుస్తలేదు. అది పూర్తిగా కాకుండా ఏవో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కాడికి వస్తే ఎన్నో కండిషన్స్ ఇస్తున్నారు, వాడు కొన్ని ఇది కొన్ని ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఎంతమందిని డైవర్ట్ చేద్దామని ఒకటి స్టార్ట్ చేసినాక కొన్ని కండిషన్స్ 60 గజాల కంటే ఎక్కువ తక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఫస్ట్ బిల్ వస్తే సెకండ్ బిల్ రావట్లేదు. అలానే ఇప్పుడు ఇందిరమ్మ ఇది కాకుండా బస్ 2,500 లేడీస్కి ఇస్తామన్నారు. ఇప్పటిదాకా దాన్ని అంతా పత్తా లేకుండా పోయింది. అది ఒకటే కాకుండా ఏదైతే మెయిన్ బీసీలకు కానీ అన్ని డిక్లరేషన్స్ అన్ని ప్రతి ఒక్క వర్గానికి డిక్లరేషన్స్ ప్రకటించింది ప్రభుత్వం. ఇక్కడ పోతే అక్కడ ఏ ఊరికి పోతే అక్కడ వాళ్ళకు అన్ని ఇచ్చింది, అన్ని డిక్లరేషన్స్. మైనార్టీలకు కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ఏ డిక్లరేషన్ కూడా ఏ ఒక్క ప్రజలు కూడా ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు. ఏమవుతుందంటే ఏదో ఒక దానికి వాళ్ళు ఫుల్ఫిల్గా ఏదైనా చేస్తున్నారు. ఇప్పుడు ఏదో మొన్న మన మున్సిపల్లోనే రంజాన్ తోఫాని ఇచ్చి వాడుకు 10 ఇచ్చారు. ఆ 10ని ఎవరికి ఇవ్వాలో కూడా తెలియకపోయింది. అలా చాలామందికి అసలు ఆ 10లో చాలామందికి అవసరంలో కూడా రాలేదు. ఇచ్చిందే 10, ఆ 10లో చాలామందికి అవసరంలో కూడా రాలేదు. అట్లనే ఇది కాకుండా ఏదైనా అన్నీ చేసిందంటే ఏదో నామకే వాసి. ఇప్పుడు రైతు బంధులో మోసండి. ఇంకోటి మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రైతు చనిపోతే వారం నెల రోజులలో ఇన్సూరెన్స్ 5 లక్షల ఇన్సూరెన్స్ పడుతుంది. ఇప్పుడైతే ఆ ఇన్సూరెన్స్ పత్తానే లేదు. ఇలా అన్నిటి కూడా ఏదో మోసపూరితంగా చేస్తుంది. ఇప్పటికైనా ఆ 420 హామీలను చేస్తూ కంపల్సరీగా చేయాలని కోరుకుంటూ, మరియు ఉన్న మున్సిపల్కి వస్తే ఇప్పటి వరకు కూడా అందరూ అన్నట్టు ప్రజలు గెలిచి 40 రోజులకు దాటిపోయింది కూడా. ఇప్పటి వరకు కూడా కొంతమంది ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు ఇప్పటి వరకు కూడా. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే మొన్న బడ్జెట్ కేటాయింపులో అసలు తెలంగాణ స్టేట్కి ఎంత అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రజలకు తెలిసే విధంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. అసలు 3 లక్షల కోట్ల పైచిలకు బడ్జెట్ కేటాయించారు. ఆ బడ్జెట్లో ఎవరికి న్యాయం జరిగింది? ఏ వర్గానికి న్యాయం జరిగింది? రైతులకు న్యాయం జరిగిందా? విద్యార్థులకు న్యాయం జరిగిందా? లేదు ఒక సామాజిక వర్గానికి ఏదైనా ఒక సామాజిక వర్గానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించడం జరిగిందా? లేదు 6 గ్యారెంటీల కోసం కానీ ఏదైనా స్పెషల్గా నిధులు కేటాయించడం జరిగిందా? అసలు డొల్లా మొత్తం ఒక అంకెల గారడితోటి బడ్జెట్ నిర్వహించడం జరిగిందని మా పార్టీ అధ్యక్షులైన కేసీఆర్ గారు కూడా దీనిపై విమర్శించడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా అన్ని మండలాల నాయకులు కూడా అన్ని మండల ప్రెసిడెంట్ నాయకులు కూడా ఈ బడ్జెట్ పై కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. వికారాబాద్ నియోజకవర్గంలోని మండల నాయకులందరూ కూడా అసలు బడ్జెట్ ఏ విధంగా ఉందంటే మొత్తం దొల్లా అంతా, అందులో ఏం లేదు, ఏ వర్గానికి కూడా న్యాయం చేసే విధంగా లేదు. అందులో
మీరు ముందు కనీసం 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. ఎవరికి న్యాయం చేశారు? అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని వర్గాల వారు కూడా న్యాయం జరిగింది. దళితులకు 10 లక్షలు దళిత బంధు ఇస్తే 10 లక్షలు ఏం సరిపోతాయి? నేను వచ్చినాక 15 లక్షలు ఇస్తా. పింఛన్ 2000 ఇస్తే 2000 ఏం సరిపోతాయి? నేను వచ్చినాక 4000 ఇస్తా. వికలాంగులకు 4000 ఇస్తున్నారు, 4000 ఏం సరిపోతాయి? నేను వచ్చినాక 6000 ఇస్తా. మహిళలకు 2500 ఇస్తా. గ్యాస్ 500కే ఇస్తా. కరెంటు బిల్లు తక్కువ వేస్తా. ఇట్లా ఒక్క హామీలు కాదు, విద్యార్థులకు సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు, విద్యార్థులకు నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాను. ఇట్లా రైతులను, విద్యార్థులను, మహిళలను, మైనార్టీలను, ఎస్సీలను, ఒక్క వర్గాన్ని కాదు, రేవంత్ రెడ్డి గారు నోటికొచ్చిన వాగ్దానాలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మొత్తానికి మోసం చేసింది. కనీసం సరే అధికారంలోకి వచ్చింది, కనీసం దాన్ని మార్చే విధంగానన్నా, దాన్ని ఆచరణ సాధ్యం చేసే విధంగానన్నా, అందులో 6 గ్యారెంటీలను కానీ 420 హామీలు ఇచ్చారు, అందులో దానికి స్పెషల్ నిధులు బడ్జెట్లో పెట్టారా అంటే అది కూడా లేదు. అసలు మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకోరు? అసలు మీకు ఎందుకు అధికారం ఇచ్చారు? ప్రజలకు ఏదైనా మంచి చేస్తారనే కదా ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్కి. మీరు ఏం చేస్తారు? ప్రజలను పట్టించుకుంటారు? అసలు ఎంతసేపు తెలంగాణ స్టేట్ను దోసుకోవడం, ఢిల్లీకి తీసుకుపోవడం, ఇదే స్కీమ్, అదే పని. ఇప్పుడు 4 స్టేట్లలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి దేశంలో. దానికి ఫండ్ ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే 10 రోజులకు 6 రోజులకు ఒకసారి ఫ్లైట్ ఎక్కాలి, రాహుల్ గాంధీ దగ్గరికి పోవాలి, సంచి తీసుకుపోవాలి, అడవి చేసి రావాలి. పోయినప్పుడల్లా 1000 కోట్లు. ఇప్పుడు ఇంతకుముందు ఏమైనా